Good morning, students. What is our first lesson? Family. Okay, in this unit, the unit divided into three sections. What is the first session? Reading session. Reading session is The Tattered Blanket. Okay, second session is poem, My Mother. And third session is a letter to a friend. Okay, now in this unit, they describes about the relationship between human beings. ప్రెజెంట్ డేస్లో హ్యూమన్ బీయింగ్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయనేది లెసన్లో చెప్తున్నారమ్మా. ఓకే, ఇన్ దిస్ యూనిట్ ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ యాజ్ వి డిస్కస్ ఆల్రెడీ కంప్లీట్ అయిన లెసన్ ద టాటర్డ్ బ్లాంకెట్. ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైనా గోపి, కమల, విమల అండ్ మదర్. విమల వచ్చేసేసి గోపీస్ వైఫ్, కమల గోపీస్ సిస్టర్స్, మదర్. వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ని లెసన్లో చెప్పారు. ఓకేనా. గోపి ఎప్పుడు జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడు, అమ్మని పట్టించుకోవట్లేదు, లెటర్ రాసిన టైం లేదు నాకు, బిజీ లైఫ్ అయిపోయిందని చెప్పడం, తల్లిని పట్టించుకోకపోవడం, అవన్నీ కూడా లెసన్లో ఆల్రెడీ చెప్పాను కదమ్మా. ఓకే, నౌ టు లెట్స్ సీ గ్లోసరీ. తిన్నా, సిట్ అవుట్ మీన్స్ బయట పడుకోవడం, బయట అవుట్ సైడ్ వరండా లాగా. ఫ్యూటైల్ అన్సక్సెస్ఫుల్. హడల్డ్ హోల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ కోల్డ్ వలన ఆ లెగ్స్ ఆర్మ్స్ని దగ్గరగా చేసి అట్లా కూర్చోవడం. రిలక్టెంట్లీ నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, చేయలేకపోవడం. స్క్రీవింగ్ అప్ ఐస్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. ఆన్ టోస్, బిజీ, రెడీ టు వర్క్. Mumbling, speaking unclearly and quietly. Exasperatedly, very annoyed. Kesariyogam, well settled. Tattered, torn, chinigipoodam. Irritation, any annoyance. Okay, comprehension. Answer the following questions. Why didn't the mother recognize Gopis and how did he feel? తనని రికగ్నైజ్ చేయకపోతే, గుర్తుపట్టకపోసరికి తను ఎలా ఫీల్ అవుతున్నాడు. ఓకేనా. ఎవరైనా సరే తల్లికి గుర్తుపట్టకపోతే ఫీల్ అవుతారా లేదా. బట్ ఇక్కడ గోపీస్ బాధ ఏంటనన్నా షేర్ చేసి తన యొక్క ప్రాపర్టీస్ని అమ్మేసి తన డబ్బులు తను కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వలేనమ్మా. వై డూ యూ థింక్ గోపి డిడెంట్ గెట్ ఎనీథింగ్ ఫర్ హిజ్ మదర్? ఎందుకు తీసుకొని రాలేదు. The mother could not remember Gopi. Do you think Gopi remember his mother? మదర్కి గుర్తు రాలే, గోపి గుర్తులేడు. బట్ గోపికి మదర్ గుర్తున్నారా? నో. బికాస్ గోపి మదర్కి అంటే ఏజ్ అవ్వడంతో, ఓల్డ్ ఏజ్కి రావడంతో కొంచెం మెమొరీ లాస్ అవ్వడంతో షీ డజంట్ రికగ్నైజ్ హర్ సన్. బట్ గోపి రిమెంబర్ హిజ్ మదర్? నో, బికాస్ ద కొలెస్ట్రాల్. ఈ రోజుల్లో పిల్లలు చేసేటువంటి ప్రతి ఒక్కరు చేసేటటువంటి పని మా పేరెంట్స్ని వదిలేయడం. వాట్ ఈజ్ మీన్ బై ద ఎక్స్ప్రెషన్ ద టాటెడ్ బ్లాంకెట్? ద టాటెడ్ బ్లాంకెట్ లెసన్ నేమ్. వాట్ ఈజ్ మీన్ బై ద టాటెడ్ బ్లాంకెట్? ఏంటానికి చినిగిపోయినటువంటి బ్లాంకెట్ అంటే ఏంటి? ఎప్పుడో తను చదువుకునేటటువంటి టైంలో నాకు ఒక బ్లాంకెట్ తెచ్చిచ్చాడు, అది ఇప్పుడు చిరిగిపోయింది, కానీ ఇప్పటి వరకు తను మళ్ళీ బ్లాంకెట్ తీసుకురావడం కానీ, నా దగ్గరికి రావడం కానీ, నన్ను కలవడం కానీ చేయలేదు. అలా ఉండి రిలేషన్షిప్ అని చెప్తుంది మా. వై డిడెంట్ గోపి ఆన్సర్ హిస్ సిస్టర్స్ క్వశ్చన్, డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? ఎందుకు ఆ టైంలో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు, కమల అడిగినప్పుడు గోపి ఆన్సర్ చేయలేకపోయాడు నాన్న? తన మిస్టేక్, హీ డిడ్ మిస్టేక్ నా, డన్ మిస్టేక్, దట్స్ వై. ఇఫ్ యు వర్ గోపీస్ సిస్టర్, హౌ వుడ్ యూ రెస్పాండ్ టు హిస్ బిహేవియర్? మనము గోపి సిస్టర్ ప్లేస్లో ఉంటే మన యొక్క రెస్పాండ్ ఏంటి తన యొక్క బిహేవియర్కి? చంపకేసి చెల్లుమని ఒకటి ఇవ్వచ్చు, అవునా? బికాస్ ఇప్పుడు మనం పేరెంట్స్కి ఏదైతే చేస్తామో రేపు పొద్దున మన పిల్లలు మనకు అదే చేస్తారని నాకు కామన్ సెన్స్ లేదు కాబట్టి. ఓకే, లీవ్ ఇట్. సి, fill in the blanks with the most appropriate words from the box. Remember, the box has given extra words. Irritation, huddled, awkwardly, futile, vacation,
reluctantly, exasperatedly, mumbling. Already synonyms are here. Meanings. ఓకే, మీనింగ్స్ పైనే ఉన్నాయి. ఆ మీనింగ్స్ యూస్ చేసుకుని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయాలి. సి ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ సో ఐ డాష్ ఇన్ ఏ కార్నర్. Forced by her parents, Sita took the diploma course. What are you? I can't hear you. The news that he was decided promotion caused to him. Okay, fill in the blanks with the given words. ఫిల్ చేయండి అన్న. టిక్ దట్ వర్డ్ సిమిలర్ మీనింగ్. ఓకే, అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి సిమిలర్ మీనింగ్ వచ్చేటటువంటి ఆన్సర్స్ ఈ బ్రాకెట్లో రాయాలి, పిక్ చేయాలి, టిక్ చేయాలి. ఓకేనా, మీనింగ్స్ పైనే ఉన్నాయి. సి హిజ్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫ్యూటైల్ అంటే లేవలేకపోవడం, అంటే చేయలేకపోవడం అనమాట. అన్విల్లింగ్లీ అలా చెప్పుకోవచ్చు, చేయలేకపోవడం. ఇట్స్ ఆల్ tattered now. There is a cold mist in the mornings. Poga. It's just like a ball of knotted yarn. Chinna. A small. I can't make both ends meet with my salary. రెండింటిని మేనేజ్ చేయడం. ఓకే, అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్కి కరెక్ట్ మీనింగ్ వచ్చే వాటిని టిక్ చేయండి మా. ఓకే, your previous class 7th class essay are not phrases. Today writing part hai na, note on the diary work. Delhi is, see, read the following paragraph taken from the story. Delhi is too expensive. You know, I have 4 children to look after now. I can't make both ends meet with my salary, and one has to keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. So, ఇక్కడ చూడమ్మా, now write a short essay on how to keep your family ties డిస్పైట్ ఎకనామిక్ ప్రెజర్. యు మే యూస్ ద హింట్స్ గివెన్ బిలో. ఇక్కడ ఏమన్నామా, రైట్ ఏ షార్ట్ ఎస్సే. ఏం రాయమన్నానన్నా, ఒక ఎస్సే రాయాలి. దేని మీద? ప్రజెంట్ ఉన్నటువంటి ఎకనామిక్ ప్రెజర్స్ అనేవి మన ఫ్యామిలీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఎకనామిక్ ప్రెజర్స్ చూపించేటటువంటి ఎఫెక్ట్స్ ఆన్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరంగా కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ ఎకనామిక్ ప్రెజర్స్ అనేవి ప్రజెంట్ ఎలా ఉన్నాయి మన ఫ్యామిలీ పైన. వాళ్ళకి కొన్ని హింట్స్ ఇచ్చేసాను. ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్రెజర్. ఎకనామిక్ ప్రెజర్ అనేది దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది? ల్యాక్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ. దాంట్లో ల్యాక్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేయగలుగుతున్నామా ఫ్యామిలీతో? ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, అది చూపిస్తున్నామా? ఆబ్సెన్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్, అది ఎలా మన యొక్క హ్యూమన్ రిలేషన్షిప్ని ఆబ్సెంట్ చేస్తుంది. వీటిని బేస్ చేసుకొని ఐ హ్యావ్ టు రైట్ విచ్ వన్ మా ఎస్సే. ఓకేనా, ఎస్సే రాయన్మా. నెక్స్ట్ సి, లిసన్ టు యువర్ టీచర్ మేకింగ్ అన్ అనౌన్స్మెంట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. స్టార్టింగ్ లెసన్ చెప్తున్నప్పుడు స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను, డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ ఎవరెవరు ఉంటారు టుగెదర్, ఫాదర్, మదర్, చిల్డ్రన్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అవన్నీ కూడా టుగెదర్ ఇన్ ఏ హోమ్. న్యూక్లియర్ ఫ్యామిలీ మీన్స్ ఓన్లీ ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్. ఓకే, డిఫరెన్స్ ఇది. సి, లిసన్ టు యువర్ టీచర్ మేకింగ్. వాట్ ఈస్ ద అనౌన్స్మెంట్ అబౌట్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రశాంత్? అనౌన్స్మెంట్స్ మనం చూడలేదు, ఓన్లీ స్టడీ స్కిల్స్ మా. సి, న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ఈజ్ యువర్స్ ఏ న్యూక్లియర్ ఆర్ జాయింట్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ? Now write a paragraph, describe the types of families using the information given in the above tree diagram.
రైట్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ ప్రిఫర్డ్ అండ్ వై. ఓకే, దిస్ వన్ ఆల్సో యువర్ డైలీ వర్క్. ఓకేనా. పైన ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఏం రాయాలమ్మా మీరు, న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి, జాయింట్ ఫ్యామిలీ గురించి రాసి, అలాగే రైట్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ ప్రిఫర్డ్, ఈ రెండు ఫ్యామిలీస్లో 2 టైప్స్లో న్యూక్లియర్ అండ్ జాయింట్ ఫ్యామిలీలో ఈ 2 విచ్ వన్ యూ ప్రిఫర్డ్, ఏదాన్ని నువ్వు ప్రిఫర్ చేస్తావు అండ్ వై, ఎందుకు నువ్వు ప్రిఫర్ చేస్తావు. వన్స్ యూ ప్రిఫర్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీ దెన్ వై. ఓకే, వన్స్ యూ ప్రిఫర్డ్ జాయింట్ ఫ్యామిలీ దెన్ వై యూ ప్రిఫర్డ్. ఓకేనా. రైతే పారాగ్రాఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ గురించి కొంచెం రాస్తూ ఇటు డయాగ్రామ్ బేస్ చేసుకొని, అలాగే నువ్వు ప్రిఫర్ చేసేటటువంటి ఫ్యామిలీని కూడా తీసుకొని ఒక పారాగ్రాఫ్ అనేది రాసేయండి. ఓకేనా. దిస్ ఈజ్ యువర్ టుడే డైరీ వర్క్. ఓకే, we will discuss phrases in our next class. We will see. Okay, thank you ma.